హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేపీకే స్టడీ సర్కిల్. రీజనింగ్ని ఈజీగా నేర్చుకునే మన ప్రయాణంలోకి మరోసారి స్వాగతం. రీజనింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్లాసిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మొదటగా క్లాసిఫికేషన్ అంటే ఏమిటి? సో క్లాసిఫికేషన్ని మనం ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని కూడా అంటారండి. ఆడ్ వన్ అవుట్ అని కూడా అంటారు. ఆడ్ వన్ అవుట్. సో మొదటగా క్లాసిఫికేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ క్లాసిఫికేషన్? క్లాసిఫికేషన్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్లలో 3ంటికి ఒకే లక్షణం కలిగి ఉండి ఒక ఆప్షన్కి మట్టుకు ఆ లక్షణం లోపించినట్లయితే ఆ లోపించిన ఆప్షన్నే మనం ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని అంటారు. లేదా దీన్నే మనం తెలుగులో భిన్న పరీక్ష అని కూడా అంటారండి. సో క్లాసిఫికేషన్నే తెలుగులో భిన్న పరీక్ష అని కూడా అంటారు. రైట్. నెక్స్ట్, సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం వాట్ ఈజ్ క్లాసిఫికేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కవ్ అని మెన్షన్ చేశాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డాగ్ అని మెన్షన్ చేశాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ కార్ అని మెన్షన్ చేశాడండి. సో ఇందులో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని అంటున్నాడు. అంటే క్యాట్, కవ్, డాగ్ ఈ 3 కూడా ఎనిమల్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ కార్ వచ్చేసి వెహికల్. సో ఆడ్ వన్ అవుట్ అని అంటే ఇది ఒకటి భిన్నంగా ఉంది కాబట్టి మన ఆన్సర్ కార్ అవుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో మొదటగా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 16 ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 25 ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 38 ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 36 అని ఇచ్చాడండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇచ్చిన ఆప్షన్స్ చూడగానే 16, 38, 36 అనేటిది సో ఈవెన్ నెంబర్స్. సో 25 వచ్చేసి ఆడ్ నెంబర్ అని చెప్పేసి 25ని పిక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఉండి ఇంకో వేలో ఆలోచిస్తున్నాడు. ఎలా అంటే 16ని మనం 4 స్క్వేర్ అని చెప్పేసి 25ని 5 స్క్వేర్ అని చెప్పేసి 36ని 6 స్క్వేర్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇవి 3 కూడా స్క్వేర్ నెంబర్స్. 38 అనేది నాన్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇది ఆప్షన్గా చూజ్ చేసుకుంటాడు. అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో 25 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో 38 అనేది కూడా ఆన్సర్ అవుతుంది. మరి ఈ 2 ఆప్షన్స్లో ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ క్లాసిఫికేషన్స్ వచ్చేసి 3 టైప్స్ అండి. క్లాసిఫికేషన్స్ వచ్చేసి 3 టైప్స్. సో ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ నంబర్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ క్లాసిఫికేషన్. ఈ 3 క్లాసిఫికేషన్స్ గురించి డీటెయిల్గా మనము ఈ వీడియోలో నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్. సో ముందుగా ఈ టాపిక్లోకి వెళ్ళక ముందు మనకు ప్రియారిటీ ఆర్డర్ అనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరము. అసలు ఈ ప్రియారిటీ ఆర్డర్ అని అంటే ఏంటి అనేది చూద్దాము ఒక ఎగ్జాంపుల్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎం అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు డీజే అని ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏజీ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎంక్యూ అని ఇచ్చాడు. సో విచ్ వన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇవన్నీ చెక్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఓవెల్ కనబడింది కాబట్టి మిగతా అన్నిట్లో కూడా కాన్సోనెంట్స్ ఉన్నవి. ఇందులో ఒక్క దాంట్లోనే ఓవల్ ఉంది కాబట్టి ఒక స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటాడు. అతని పర్స్పెక్టివ్లో ఇది ఓవెల్ అయి ఉంటుంది అని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా మనకు ఆల్ఫాబెట్స్ కనబడినాయి అని అంటే మనం నంబర్ పొజిషన్ ఇవ్వడం అనేది ఎంతైనా అవసరము. సో జి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు 7 అని, ఎం అని అంటే 13 అని, అలాగే డి అని అంటే 4 అని, జే అంటే 10 అని. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే 1 అని, జీ అంటే 7 అని, నెక్స్ట్ ఎం అంటే 13, క్యూ అని అంటే 17. సో ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7, 13 ఆడ్ పొజిషన్స్, 1, 7 ఆడ్ పొజిషన్, 13, 17 అనేది ఆడ్ పొజిషన్ ఎక్సెప్ట్ డీజే అంటే 4, 10 ఉంది ఈవెన్ నెంబర్ అని. ఇంకో స్టూడెంట్ ఏం చూజ్ చేసుకుంటాడంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటాడు. సో అతని పర్స్పెక్టివ్లో ఈ ఆప్షన్లో ఈవెన్ పొజిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకో థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు అని అంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. డిఫరెన్స్ అంటే ఇక్కడ 13 - 7 చేస్తున్నాడు. ఆన్సర్ వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 10 - 4 చేస్తున్నాడు. ఇక్కడ కూడా డిఫరెన్స్ 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు 7 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. నెక్స్ట్
17 మైనస్ 13 చేస్తున్నాడు, ఆన్సర్ 4 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 6 6 6గా ఉంది, కానీ ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ అనేది 4గా ఉంది. కాబట్టి ఇంకో పర్సన్ థర్డ్ పర్సన్ ఏంగా ట్రీట్ చేస్తున్నాడు, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ని చేస్తారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఈ 3 ఆప్షన్స్ అనేటివి వాళ్ళ ఆలోచన విధానంలో కరెక్టే, కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అనేదే ఇక్కడ ఈ ప్రియారిటీ ఆర్డర్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేయండి, ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమున్నది, డిఫరెన్స్. అంటే మనకు క్లాసిఫికేషన్లో ఎప్పుడైనా ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి, డిఫరెన్స్. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమున్నది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ గింట ఈ ఆప్షన్ లేదు అనుకుంటే రిమైనింగ్ వచ్చేసి ఈవెన్ పొజిషన్ కావచ్చు, లేదనంటే ఓవెల్స్ కాన్సోనెంట్ కాన్సెప్ట్ కానీ మనం చూడొచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అండి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఫస్ట్ చూడాల్సింది డిఫరెన్స్, నెక్స్ట్ తర్వాత చూడాల్సింది సమ్. ఒకవేళ గింట సమ్ మ్యాచ్ కాలేదు అనుకుంటే ప్రొడక్ట్ చూసుకుంటాము. ఒకవేళ గింట ప్రొడక్ట్ కూడా మ్యాచ్ కాలేదని అనుకుంటే ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్స్. నెక్స్ట్ ఇది కూడా మ్యాచ్ కాలేదని అంటే ఓవెల్స్ కాన్సోనెంట్స్. ఇది కూడా మ్యాచ్ కాలేదంటే అదర్స్ అని అంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని లేదంటే కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మనము చూడాల్సి ఉంటుంది. అది ఎలాగో మనము ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. రైట్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్లో ఎగ్జాంపుల్స్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బీడీ, పిఆర్, జేఎల్, విటి ఈ ఆప్షన్స్లలో ఏది ఆడ్గా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎప్పుడైనా మనకు ఆల్ఫాబెట్స్ కనబడినాయి అనుకోండి, మనము ఫస్ట్ నంబర్ ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇవ్వడం అనేది ఎంతైనా అవసరం. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ ఇస్తున్నాను. బి అని అంటే మనకు తెలుసు 2 అని చెప్పేసి, డి అంటే 4, నెక్స్ట్ పి అని అంటే 16, ఆర్ అంటే 18, నెక్స్ట్ జి అంటే 10, ఎల్ అంటే 12, నెక్స్ట్ ఇక్కడ వి అని అంటే 22, టీ అంటే 20. ఇప్పుడు మీకు చూడగానే అర్థమైపోతుంటుంది ఏంటి 2 4కు ఫస్ట్ మనం చూడాల్సింది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఏంటి, డిఫరెన్స్. సో ఇక్కడ డిఫరెన్స్ చూశారనుకోండి, +2, 2కి 2 యాడ్ చేస్తే మనకు 4 వస్తుంది. ఇక్కడ కూడా వీటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది, 2 ఉంది. ఇక్కడ వీటి మధ్యలో డిఫరెన్స్ కూడా 2 ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ -2 ఉంది. అంటే మొదటి 3 ఆప్షన్స్లో +2గా ఉంది, లాస్ట్ ఆప్షన్లో మట్టుకు -2గా ఉంది. కాబట్టి మన ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాము. బీడీఎఫ్ ఇచ్చాడు, జేఎల్ఎన్ ఇచ్చాడు, పిఆర్టీ ఇచ్చాడు, ఎంపీఎస్ ఇచ్చాడు. ఇలా చదివితే మనకి ఏమీ అర్థం కావట్లేదు. సో అందుకోసమనే ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు ఆల్రెడీ తెలుసు, బి అని అంటే 2 అని, డి అని అంటే 4 అని, ఎఫ్ అంటే 6 అని, నెక్స్ట్ ఇక్కడ జే అంటే 10, ఎల్ అంటే 12, నెక్స్ట్ ఎన్ అని అంటే 14, నెక్స్ట్ ఇక్కడ పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20, నెక్స్ట్ ఇక్కడ ఎం అని అంటే 13, పి అని అంటే 16, నెక్స్ట్ ఎస్ అని అంటే 19. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్స్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ మన ఆప్షన్ వచ్చేసి డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సో వీటికి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది. ఇది 4కి 6కి మధ్య డిఫరెన్స్ 2నే ఉంది. నెక్స్ట్ 10కి 12కి కూడా 2 ఉంది, 12కి 14 కూడా 2 ఉంది. నెక్స్ట్ 16 18కి డిఫరెన్స్ 2 ఉంది, 18కి 20కి డిఫరెన్స్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 13కి 16కి మధ్య డిఫరెన్స్ 3 ఉంది, అండ్ 16 19కి డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. అంటే ఈ మొదటి 3 ఆప్షన్స్లో డిఫరెన్స్ వచ్చేసి 3 ఉన్నది, బట్ ఫోర్త్ ఆప్షన్లో డిఫరెన్స్ అనేది 3గా ఉంది. కాబట్టి మన ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ బీసీఎల్, ఈఎఫ్ఓ, నెక్స్ట్ ఎంఎన్టీ, నెక్స్ట్ కేఎల్యు. ఇట్లా మనకు తెలియట్లేదు కాబట్టి ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇచ్చి చూద్దాము. ఆల్రెడీ మనకు తెలుసు, బి అంటే 2, సి అని అంటే 3, ఎల్ అని అంటే 12, నెక్స్ట్ ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, నెక్స్ట్ సో ఎం అంటే 13, ఎన్ అంటే 14, టీ అంటే 20, నెక్స్ట్ సో కే అంటే 11, ఎల్ అని అంటే 12, యు అని అంటే 21. ఇప్పుడు డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ అనేటివి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి చూద్దాము.
2కి 3కి డిఫరెన్స్ ఏముందండి 1 ఉన్నది, 3కి 12కి డిఫరెన్స్ ఏముంది 9 ఉంది. నెక్స్ట్ అలాగే 5కి 6 డిఫరెన్స్ ఏముంది 1 ఉంది, 6కి 15కి డిఫరెన్స్ ఎంత ఉంది 9 ఉంది. నెక్స్ట్ 13 14కి డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది, 14 20కి డిఫరెన్స్ ఎంత ఉంది 6 ఉంది. నెక్స్ట్ అలాగే 11 12కి డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది, 12కి 21కి డిఫరెన్స్ ఎంత ఉంది 9. ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 19 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఇక్కడ 19 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది, లాస్ట్ ఆప్షన్లో కూడా 19 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ సి ఆప్షన్లో 16 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఎఫ్ఎన్హెచ్ ఇచ్చాడు, ఎంపీకే ఇచ్చాడు, ఎల్ఆర్ఎఫ్ ఇచ్చాడు, టీఎక్స్జెడ్ ఇచ్చాడు. సో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఆటోమేటిక్గా మనకు ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్ ఇక్కడ. సో ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇస్తున్నాను. ఎఫ్ అంటే 6, ఎన్ అంటే 14, హెచ్ అంటే 8, నెక్స్ట్ ఎం అంటే 13, పి అంటే 16, కే అంటే 11, నెక్స్ట్ ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, ఎఫ్ అంటే 6. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే 20, ఎక్స్ అంటే 24, డిఎన్ అంటే 4. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రియారిటీ డిఫరెన్సే కాబట్టి డిఫరెన్స్ ఇచ్చి చూద్దాము ఏమవుతుంది. 6 14 వచ్చేసి లైక్ 8 అవుతుంది, 14 8 వచ్చేసి ఇక్కడ మనకు 6 వస్తుంది. నెక్స్ట్ 13 16కి మధ్యలో డిఫరెన్స్ 3 వస్తుంది, 16 11 డిఫరెన్స్ వచ్చేసి మనకు 5 వస్తుంది. నెక్స్ట్ 12 18కి డిఫరెన్స్ 4 వస్తుంది, 18కి 6 అని అంటే లైక్ 12 వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఆర్డర్ అనేది ఈ ఫస్ట్ 3 చూడగానే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో మనం డిఫరెన్స్ చూడొద్దు. నెక్స్ట్ ఆర్డర్ ఏంటి అని అంటే సమ్గా చూద్దాము. సమ్గా చూసారనుకోండి అంటే ఈ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి చూద్దాము. 6 + 8, 6 + 8 నథింగ్ బట్ 14 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇవి రెండింటిని యాడ్ చేసి చూద్దాం. సో 13 + 11 వచ్చేసి మనకు 24 రావాలి, కానీ 16 ఉంది, ఓకే మిస్ మ్యాచ్డ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూద్దాము, రైట్. సో 12 అండ్ 6, ఈ 12కి 6ని యాడ్ చేశాను అనుకోండి మిడిల్ నెంబర్ 18 వస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 20 అండ్ 4 24, సో మిడిల్ నెంబర్ అనేది మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి అడిషన్ సమ్ కాబట్టి సమ్లో నేను చెక్ చేస్తే నాకు ఇక్కడ మిస్ మ్యాచ్డ్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ 5th వన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్హెచ్డి ఇచ్చాడు. నెక్స్ట్ టీఎఫ్ఎన్, సి వచ్చేసి ఎంజేడి, నెక్స్ట్ డి వచ్చేసి కేఈఎఫ్. సో ఆటోమేటిక్గా మనకు నంబరింగ్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్ కాబట్టి ఎల్ అంటే 12, హెచ్ అంటే 8, డి అంటే 4. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే 20, ఎఫ్ అంటే 6, ఎన్ అని అంటే 14. నెక్స్ట్ ఎం అంటే 13, జే అంటే 10, డి అంటే 4. ఇక్కడ కే అంటే 11, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. సేమ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేశారనుకోండి మీకు మిస్ మ్యాచ్డ్గా వస్తుంది. సో అందుకోసం అని సమ్గా చూసారనుకోండి ఇక్కడ సమ్ 8కి 4 యాడ్ చేశారనుకోండి సో 12 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 6కి 14 యాడ్ చేశారనుకోండి మీకు 20 వస్తుంది. నెక్స్ట్ 10కి 4 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 14 రావాలి, కానీ ఇక్కడ 13 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాము. సో 5కి 6 యాడ్ చేశారనుకోండి 11, ఎస్ ఇది కరెక్టే. అన్నీ ఏ బి డి అనేది సాటిస్ఫై అవుతుంది, సి సాటిస్ఫై చేస్తలేదు కాబట్టి ఇది భిన్నమైనది ఆర్ ఆడ్ వన్ అవుట్ అండి. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి రైట్ 6th క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్లో కూడా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సో ఎఫ్ఎక్స్ డిగా ఇచ్చాడు, నెక్స్ట్ బీజేఈ ఇచ్చాడు, సిడిపి ఇచ్చాడు, జిఎన్బి ఇచ్చాడు. సో ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ ఇచ్చేద్దాం ఫస్ట్. సో ఎఫ్ అంటే 6, ఎక్స్ అంటే 24, నెక్స్ట్ డి అని అంటే 4, నెక్స్ట్ బి అంటే 2, జే అంటే 10, ఈ అంటే 5. నెక్స్ట్ డి అంటే 4, పి అంటే 16, ఈ అని అంటే 5. నెక్స్ట్ జి అంటే 7, ఎన్ అంటే 14, ఎన్ అని అంటే 14, బి అని అంటే 2. సరే ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెన్స్ కూడా మనకు అంత ఈజీగా ఏం రావట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ బిగ్గర్ నెంబర్స్ అనేవి మిడిల్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ సాటిస్ఫై కావట్లేదు. అలాగే అడిషన్ చూసుకున్నా కూడా 6కి 4 యాడ్ చేసినా 24 రాదు. సో ఈ ప్రియారిటీ ఆర్డర్ కూడా మనకు వర్కౌట్ అవ్వట్లేదు. సమ్ తర్వాత ఫస్ట్ డిఫరెన్స్ తర్వాత సమ్, ఇవి రెండు సాటిస్ఫై కాలేదు అని అంటే నెక్స్ట్ ప్రొడక్ట్కి వెళ్ళిపోవాలి. ప్రొడక్ట్ చూసామనుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేసి చూడండి. 6 4 24, ఓకే మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్ని మల్టిప్లై చేయండి,
5 2s are 10, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ సో 4 5s are ఎంత రావాలి, 20 రావాలి, కానీ ఎంత వచ్చింది, 16 ఇచ్చాడు. అదేవిధంగా లాస్ట్ చెక్ చేసుకోండి, 7 2s ఏమొచ్చింది, 14, అంటే మిడిల్ నెంబర్ మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ మ్యాచ్ కాదు ఏంటిది, ఈ ఆప్షన్ కాబట్టి మనకు ఆడ్ వన్ అవుట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 7th క్వశ్చన్, ఏ పిఆర్టీ ఇచ్చాడు, బి ఎల్ఎన్పి ఇచ్చాడు, సి ఎంఓక్యూ ఇచ్చాడు, డి బీడిఎఫ్ ఇచ్చాడండి. సో ఫస్ట్ ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ ఇస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ ఇద్దాము. పి అంటే 16, ఆర్ అంటే 18, టి అంటే 20. నెక్స్ట్ ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, పి అంటే 16. నెక్స్ట్ ఎం అంటే 13, ఓ అంటే 15, క్యూ అంటే 17. రైట్. నెక్స్ట్ బి అంటే 2, డిఎన్ అంటే 4, ఎఫ్ అంటే 6. మొట్టమొదటిగా మనం చూడాల్సింది డిఫరెన్స్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా అంటే 16 18కి డిఫరెన్స్ 2, 18కి 20కి కూడా డిఫరెన్స్ 2, ఇలా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆప్షన్లో కూడా మనకు డిఫరెన్స్ అనేటివి 2 2 2గానే ఉన్నది. అంటే నెక్స్ట్ అడిషన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ప్రియారిటీ డిఫరెన్స్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో అడిషన్ చేసినా కూడా మనకు 16 18 అని అంటే మనకు 34 రావాలి. సో అది కూడా మిస్ మ్యాచ్డ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అంటే అడిషన్ కూడా కావట్లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా 16 18 మల్టిప్లై చేస్తే మనకు ఒక 4 డిజిట్ నెంబర్ రావాలి, కానీ ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి అది కూడా మ్యాచ్ కావట్లేదు. అంటే డిఫరెన్స్ మ్యాచ్ కావట్లేదు, సమ్ మ్యాచ్ కావట్లేదు, ప్రొడక్ట్ మ్యాచ్ కావట్లేదు. కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ మనము ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఏ ఆప్షన్లో అన్ని ఈవెన్ పొజిషన్స్ ఉన్నవి, బిలో కూడా ఈవెన్ పొజిషన్స్ ఉన్నవి, బట్ ఆప్షన్ సిలో మట్టుకు ఆడ్ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ అనేది సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై? బికాస్ దిస్ ఈజ్ ద ఆడ్ పొజిషన్స్, మిగతావన్నీ కూడా ఈవెన్ పొజిషన్స్. నెక్స్ట్ 8th, సో ఏ కేఎంఓ, బి ఏసీఈ, సి జేఎల్ఎన్, నెక్స్ట్ డి బీడిఎఫ్ అని ఇచ్చాడు. సో ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్ కాబట్టి మనకు కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే 15. రైట్. నెక్స్ట్ ఏ అంటే 1, సి అని అంటే 3, ఈ అంటే 5. నెక్స్ట్ సి జే ఈజ్ నథింగ్ బట్ 10, ఎల్ ఈజ్ నథింగ్ బట్ 12, ఎన్ ఈజ్ నథింగ్ బట్ 14. నెక్స్ట్ బి ఈజ్ నథింగ్ బట్ 2, డి ఈజ్ నథింగ్ బట్ 4, అండ్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ 6 అండి. సో మీరు ఫస్ట్ మొదటగా చూడాల్సింది ఏంటి అని అంటే డిఫరెన్స్. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది అన్నిట్లలో ఇక్కడ ఏమొచ్చింది, డిఫరెన్స్ అనేటివి అన్నిట్లలో 2 2 2 2గానే ఉన్నవి. బట్ నెక్స్ట్ వచ్చేసి సమ్కి వెళ్ళిపోవాలి. సమ్ కూడా మిస్ మ్యాచ్డ్ ఇచ్చాడు. సో యాక్చువల్గా ఆప్షన్ ఇది కాదు, ఇది రాకుండా ఉండాల్సింది. సో ఇక్కడ మనము చూడాల్సింది ఏంటి అని అంటే ఆడ్ పొజిషన్స్. సో ఆడ్ పొజిషన్స్ అనేటివి ఈ ఆప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఈవెన్ పొజిషన్స్ కాబట్టి మన ఆన్సర్ సిగా తీసుకోవాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ సో 9th ప్రాబ్లం, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ర్యాట్ ఇచ్చాడు, బ్యాట్ ఇచ్చాడు, మ్యాట్ ఇచ్చాడు, ఈట్ ఇచ్చాడు. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. సో అన్నిట్లలో 80 80 80 80 ఉన్నది. సో మీరు ఒక వెలగంట నంబర్ సిస్టమ్ నంబర్ సప్లై చేసినా కూడా 18 1 and 20, బి అని అంటే 2 అండ్ ఏ 1 టీ 20, నెక్స్ట్ ఎం 13 1 20, నెక్స్ట్ ఈ అంటే 5, ఏ అంటే 1, టీ అంటే 20. అన్నిట్లలో కూడా 120 120 120 అనేది లాస్ట్ 2 నంబర్స్ సేమ్గానే ఉన్నవి. కాకపోతే ఇందులో డిఫరెన్స్ చూసుకున్నా కూడా మీకు పెద్దగా దొరకకపోవచ్చు. సమ్ కూడా దొరకదు, ప్రొడక్ట్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్లో అదర్ ప్రియారిటీకి వెళ్ళాలి. అదర్ ప్రియారిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 1 ఓవెల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 1 ఓవెల్ ఉంది, ఇక్కడ కూడా 1 ఓవెల్ ఉంది. బట్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో వచ్చేసి 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ యాపిల్ ఇచ్చాడు, బి షర్ట్ ఇచ్చాడు, సి చైర్ ఇచ్చాడు, డి బనానా ఇచ్చాడు. సో మనకి ఎప్పుడైనా కూడా ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇచ్చాడనుకోండి, మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, నంబర్స్ ఇచ్చాడనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయండి. ఇక్కడ ఏ 1 2 3 4 5, ఇక్కడ 5 లెటర్స్ ఇచ్చాడు, టోటల్ 5 లెటర్స్ ఇచ్చాడు.
నెక్స్ట్ ఇందులో కౌంట్ చేయండి 1 2 3 4 5 ఇందులో కూడా 5 లెటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో చూడండి 1 2 3 4 5 ఇందులో కూడా టోటల్ 5 లెటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే బనానాలో కౌంట్ చేశారనుకోండి 1 2 3 4 5 6 అంటే ఇక్కడ మనకు 6 లెటర్స్ ఇచ్చాడు. మిగతా ఆప్షన్స్లో 5 లెటర్స్ ఉన్నాయి, బట్ డి ఆప్షన్లో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇదండి మనకు ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్కు సంబంధించి. నెక్స్ట్ సో నంబర్ క్లాసిఫికేషన్లో కూడా మనకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అని అంటే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఏంటది? ఫస్ట్ ఆప్షన్ అనేది 16 ఉంది, సెకండ్ ఆప్షన్ 25 ఉంది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 38 ఉంది, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 36 ఉంది. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది అని అడుగుతాడు. ఆడ్ వన్ అవుట్ అడగగానే చాలామంది ఏం పిక్ చేసుకుంటారు? 25 పిక్ చేసుకుంటారు. ఎందుకు? ఇది ఆడ్ నెంబర్, మిగతా అన్ని ఈవెన్ నెంబర్స్. కానీ మనకి ఇచ్చిన ప్రియారిటీలో ఆడ్ ఈవెన్ పొజిషన్ చెక్ చేయమనే ఆర్డరే లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఆన్సర్ ఇలా చెక్ చేయకూడదు. మొదటగా మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా. అది లేకపోతే నెక్స్ట్ ఫ్యాక్టర్స్కి వెళ్ళాలి. ఫ్యాక్టర్స్ని మనం తెలుగులో కారణాంకాలు అని అంటారు. కారణాంకాలు అంటే ఏదైనా టేబుల్లో ఆ పర్టికులర్ నెంబర్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కూడా లేదు అనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ లేదంటే క్యూబ్స్ కానీ చూసుకోవాలి. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అట్లా ఏదైనా నెంబర్ స్క్వేర్సా కాదా చూసుకోవాలి. అదేవిధంగా క్యూబ్స్ అంటేనేమో 1 క్యూబా, 2 క్యూబా, లేకుంటే ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ క్యూబ్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అది కూడా సాటిస్ఫై కాలేదు అని అనుకుంటే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 ఇచ్చాడు అనుకోండి. ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్లో ఈ అన్ని డిజిట్స్ని ఇచ్చిన నెంబర్లోని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తాం. అంటే 2 + 3 + 4 నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది 4 + 3 7, 7 + 2 9 వస్తుంది. సో ఇక్కడ 9 అనేది మనకు డిజిటల్ సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ గింట ఈ నెంబర్ అంటే డిజిట్ సమ్ కూడా మ్యాచ్ కాలేదనుకోండి, లేదంటే అన్ని ఆప్షన్స్కి డిజిట్ సమ్ కూడా ఈక్వల్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. అంటే 2 × 3 × 4 చేయాలి. అంటే 2 3 = 6, 6 4 = 24. ఇట్లా డిజిట్ సమ్ కానీ లేకుంటే డిజిట్ ప్రొడక్ట్ కానీ చూడాలి. ఒకవేళ గింటే ఈ డిజిట్ సమ్ కానీ డిజిట్ ప్రొడక్ట్ కూడా రాలేదనుకోండి, అప్పుడు మనము స్పెషల్ కేసెస్లోకి వెళ్ళాలి. దట్ ఈజ్ అదర్స్. స్పెషల్ కేసెస్లోకి వెళ్ళాలి. అది ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. నెక్స్ట్ సో నంబర్ క్లాసిఫికేషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 20, ఆప్షన్ 3 37, ఆప్షన్ డి 42 అని ఇచ్చాడు. సో మనకు చూడగానే ఫస్ట్ నంబర్స్ క్లాసిఫికేషన్లో చూడాల్సిన ఫస్ట్ ప్రియారిటీ మనకు ప్రైమ్ నెంబర్ లేదంటే కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 14 అనేది 2 టేబుల్లో వస్తుంది, 20 2 టేబుల్లో వస్తుంది, 42 కూడా 2 టేబుల్లో వస్తుంది. కానీ 37 అనేది ఏ టేబుల్లో రాదు, నథింగ్ బట్ ఇది ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ మనం చూడాల్సిన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ కాబట్టి 37 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో దట్ ఈజ్ అవర్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 41, ఆప్షన్ డి 61 అని మెన్షన్ చేశాడు. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్కి వెళ్ళాలి కాబట్టి 21 అనేది 3 టేబుల్లో వస్తుంది. బట్ 31 ఏ టేబుల్లో రాదు, 41 ఏ టేబుల్లో రాదు, 61 కూడా ఏ టేబుల్లో రాదు. అంటే 31 అనేది ప్రైమ్ నెంబరే, 41 అనేది కూడా ప్రైమ్ నెంబరే, 61 కూడా ప్రైమ్ నెంబరే. కానీ 21 వచ్చేసి కాంపోజిట్ నెంబర్. ఇదొక్కటి ఆడ్గా ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలాగే థర్డ్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 21 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 27 ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది మనకు అన్ని టేబుల్లలో వస్తుంది. సో ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఫ్యాక్టర్స్కి వెళ్ళాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా పర్టికులర్ టేబుల్లో ఆ పర్టికులర్ నెంబర్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నాకు 21 అనేది 3 టేబుల్లో వస్తుంది. ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్. దట్ మీన్స్ 3 7s are. నెక్స్ట్ 15 కూడా 3 టేబుల్లో వస్తుంది. దట్ ఈజ్ 3 5s are. 20 అనేది 4 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 4 టేబుల్లో రాయొచ్చు, లేదనంటే 2 టేబుల్లో కూడా 2 10s are కానీ కూడా రాసుకోవచ్చు. 27 వచ్చేసి
3 9s are 27. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్లో ఈ ఫస్ట్ నెంబర్ అనేది 3 టేబుల్లో వస్తుంది, సెకండ్ నెంబర్ కూడా 3 టేబుల్లో వస్తుంది, లాస్ట్ డి ఆప్షన్ కూడా 3 టేబుల్లో వస్తుంది. కానీ 20 అనే నెంబర్ అనేది మనకి ఇక్కడ 3 టేబుల్లో రావట్లేదు కాబట్టి ఆన్సర్ మనకు సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఈవెన్ ఆడ్ పొజిషన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయకూడదు. నంబర్ క్లాసిఫికేషన్లో ఆడ్ ఈవెన్ కాన్సెప్ట్ రాదు. నెక్స్ట్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ 25 36 80 64 అని ఇచ్చాడు. మనకు చూడగానే నంబర్స్ చూడగానే ఈజీగా అర్థమవుతుందండి. ఇక్కడనేమో ఇది 5 స్క్వేర్ అని చెప్పేసి, ఇది వచ్చేసి 6 స్క్వేర్ అని చెప్పేసి, నెక్స్ట్ 64 వచ్చేసి లైక్ 8 స్క్వేర్ అని చెప్పేసి. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి స్క్వేర్ నెంబర్స్, 80 అనేది ఏ నెంబర్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దానికి చూద్దాము. 16 36 64 100 ఇవి కూడా మనకు చూడగానే తెలిసిపోతుంటుంది స్క్వేర్ నెంబర్స్ అనేది. సో 16 వచ్చేసి 4 స్క్వేర్ అవుతుంది, 36 వచ్చేసి 6 స్క్వేర్ అవుతుంది, నెక్స్ట్ 64 వచ్చేసి 8 స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ 100 వచ్చేసి 10 స్క్వేర్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్సే. స్క్వేర్ నెంబర్స్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి క్యూబ్కి వెళ్ళాలి. క్యూబ్కి వచ్చేసి మనకు 64నే మనము 4 క్యూబ్ అంటారు. అంటే మిగతా 3 ఆప్షన్స్ అనేవి క్యూబ్ నెంబర్స్ కాదు. 64 అనేది స్క్వేర్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ద క్యూబ్ నెంబర్ కాబట్టి ఇది డిఫికల్ట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది ఆడ్ వన్ అవుట్ ఇన్ నంబర్ క్లాసిఫికేషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దట్ ఈజ్ రైట్. నెక్స్ట్ సో 6th క్వశ్చన్ నుంచి చూస్తే ఆప్షన్ ఏ 1 ఇచ్చాడు, ఆప్షన్ బి 125 ఇచ్చాడు, ఆప్షన్ సి 225 ఇచ్చాడు, ఆప్షన్ డి 216 ఇచ్చాడు. ఇక్కడ మనకు చూడగానే బిగ్గర్ నెంబర్స్ అని తెలిసిపోతుంది కాబట్టి మనము డైరెక్ట్గా స్క్వేర్స్ అన్న క్యూబ్ కన్నా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో చూసుకున్నాం అనుకోండి. సో 1 క్యూబ్ వచ్చేసి 1 వస్తుంది. నెక్స్ట్ 5 క్యూబ్ వచ్చేసి 125 వస్తుంది. నెక్స్ట్ 6 క్యూబ్ వచ్చేసి 215 వస్తుంది, 216 వస్తుంది. అంటే ఇచ్చిన 3 ఆప్షన్స్ అనేటివి అంటే 1 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ ఇవి క్యూబ్ నెంబర్స్. 225 అనేది క్యూబ్ నెంబర్ కాదు కాబట్టి మన ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ 234 234, బి 431, సి 831, నెక్స్ట్ 261. మీకు ఒకవేళ గింట ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాలేదు అని తెలిసిందనుకోండి, నెక్స్ట్ ఆటోమేటిక్గా డిజిట్ సమ్కి వెళ్ళిపోండి. డిజిట్ సమ్లో చూసుకున్నట్టయితే లేదంటే ఫస్ట్ మనం చూడాల్సింది ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ కాబట్టి మనకు చూడగానే తెలిసిపోతుంది ఇది ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి. లేదనుకోండి డిజిట్ సమ్ కూడా చేసుకోవచ్చు. డిజిట్ సమ్ ఎలా చేసుకుంటాము అని అంటే లేదనుకుంటే ఇది డైరెక్ట్గా మనకు ప్రైమ్ నెంబర్ అనే ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి ప్రైమ్ నెంబర్ అవుతుంది. మిగతా మొత్తం కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతుంటుంది. ఎలా అనంటే 8 + 1 + 3 దట్ ఈస్ 12 అంటే 3 టేబుల్లో వచ్చేస్తుంది డిజిటల్ సమ్ కాబట్టి. నెక్స్ట్ 2 + 6 + 1 అంటే మనకు 9 వస్తుంది. 9 కూడా 3 టేబుల్లో వస్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది 2 టేబుల్లో వస్తుంది. అంటే ఇది కాంపోజిట్ నెంబరే, ఇది కాంపోజిట్ నెంబరే, ఇది కాంపోజిట్ నెంబరే. బట్ ఇప్పుడు మీరు యాడ్ చేశారనుకోండి 4 + 3 7, 7 + 1 8 అనేది 3 టేబుల్లో రాదు. సో అందుకోసం అని చెప్పేసి మన ఆన్సర్ బి ఈజ్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 8th. సో 42-4 ఇచ్చాడు, 35-7 ఇచ్చాడు, 20-5 ఇచ్చాడు, 63-9 ఇచ్చాడు. అంటే మనకి ఇలా ఇవ్వగానే మనకు ఈజీగా అర్థం అయిపోవాల్సింది ఏంటంటే ఇది దీని యొక్క ఫ్యాక్టరా కాదా అనేది అర్థం చేసుకోండి. అంటే 7 టేబుల్లో 35 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 7 5s are 35. నెక్స్ట్ 5 టేబుల్లో 20 వస్తుంది. ఎస్ ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 5 4s are 20. నెక్స్ట్ 9 టేబుల్లో 63 వస్తుందా? వస్తుంది. ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. కానీ ఇక్కడ 4 టేబుల్లో 42 రాదు కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 612, నెక్స్ట్ 413, 831, 261 ఇందులో ఆడ్ వన్ అవుట్ అయింది అని అడుగుతున్నాడు. సో మనకు చూడగానే తెలిసిపోతుంటుంది ఏంటని అంటే బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా క్యూబ్స్ కానీ స్క్వేర్ కానీ కాన్సెప్ట్. సో ఇక్కడ స్క్వేర్ కాన్సెప్ట్ కానీ క్యూబ్ కాన్సెప్ట్ కానీ అప్లై అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏం వెళ్ళాలి? డిజిటల్ సమ్కి. డిజిటల్ సమ్ చూద్దాము. 6 + 1 + 2 ఏమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ 4 + 1 + 3 ఏమవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ 8 + 3 + 1 ఎంత అవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ 2 + 6 +
1 ఏమవుతుంది 9 అవుతుంది. అంటే ఇది 3 టేబుల్లో వస్తుంది, ఇది 3 టేబుల్లో వస్తుంది, ఇది 3 టేబుల్లో వస్తుంది. ఎందుకు? డిజిటల్ సమ్ చేస్తున్నాం కాబట్టి. రాని నెంబర్ ఏమున్నది 413 కాబట్టి 413 కాబట్టి మన ఆన్సర్ 413 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో ఆప్షన్ ఏ 1 2 2 3 3 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 4 అని ఇచ్చాడు. సో ఇది ఏ ప్యాటర్న్ని కూడా ఏ లాజిక్ని కూడా అప్లికేబుల్ కాదు. లైక్ కాంపోజిట్ కానీ ఈవెన్ కానీ ఆడ్ అలా చూసుకున్నా కూడా మనకు మిస్ మ్యాచ్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, అది ఇక్కడ వర్తిస్తుంటుంది. అంటే 1 అనేది 1 టైం రిపీట్ అయింది, 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 అనేది 4 టైమ్స్ రిపీట్ కావాలి. కానీ ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మన ఆన్సర్ 4th వన్ ఈజ్ దట్ ఈస్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 1/2 5/3 7/5 11/11. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండి. సారీ, ఇది కూడా ఇంప్రాపర్, ఇది కూడా ఇంప్రాపరే. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, డినామినేటర్ పెద్దగా ఉండాలి. అలాంటి ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. కాకపోతే ఇక్కడ డినామినేటర్ అనేది పెద్దగా ఉన్నది కాబట్టి మన ఆన్సర్ 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంటుందండి. సరే, నెక్స్ట్. సో మనం ఇప్పటి వరకు ఆల్ఫాబెటిక్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసాము. ద లాస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ క్లాసిఫికేషన్. ఈ జనరల్ క్లాసిఫికేషన్ కావాలి అని నేర్చుకోవాలి అని అంటే మనకు మినిమం ఒక కామన్ సెన్స్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి ప్రియారిటీ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలాగో చూద్దాము. ఇక్కడ కొన్ని లైక్ ఆప్షన్స్ ఇచ్చాడు. అవేంటి అని అంటే, సో ఆప్షన్ ఏ డాక్టర్, ఆప్షన్ బి ఇంజనీర్, ఆప్షన్ సి టీచర్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి మనకి ఇక్కడ హాస్పిటల్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. మీకు చూడగానే అర్థమైపోతుంటుంది ఏంటది, డాక్టర్, ఇంజనీర్, టీచర్ ఇవన్నీ మనకు ఆక్యుపేషన్కు సంబంధించినవి, ఆక్యుపేషన్స్. బట్ హాస్పిటల్ అనేది కాదు కాబట్టి మనకు ఆడ్ వన్ అవుట్ హాస్పిటల్ అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్, వీనస్, మార్స్, జూపిటర్, మూన్ అని మెన్షన్ చేశాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు వీనస్, మార్స్, జూపిటర్ ఇవన్నీ కూడా ప్లానెట్స్. కానీ మూన్ వచ్చేసి శాటిలైట్ కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, టైగర్, లయన్, లెపర్డ్ అండ్ ఎలిఫెంట్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టైగర్, లయన్ అండ్ లెపర్డ్స్ అనేటివి మనకు మాంసాహారులు. నెక్స్ట్ ఎలిఫెంట్ వచ్చేసి కార్నివర్, శాకాహారి కాబట్టి మన ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్పారో, క్రో, పీజియన్, బ్యాట్ ఇవన్నీ కూడా బర్డ్స్కి సంబంధించినవి. బట్ ఇందులో ఆప్షన్లో బ్యాట్ అనేది మమ్మల్ అంటే క్షీరదము. సో మిగతావన్నీ కూడా క్షీరదాలు కాదు, ఇది వచ్చేసి మమ్మల్ కాబట్టి బ్యాట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా క్వశ్చన్లో మంత్స్ నేమ్స్ కనబడినాయి అని అంటే మంత్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ దట్ పర్టికులర్ మంత్గా చూడాలి. అయితే ఏప్రిల్లో మనకు 30 డేస్ ఉంటుంది, అలాగే జూన్లో కూడా మనకు 30 డేస్ ఉంటుంది, సెప్టెంబర్లో కూడా మనకు 30 డేస్ ఉంటుంది, కానీ అక్టోబర్లో మటుకు 31 డేస్ ఉంటాయి. సో మనకు ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు మన క్లాసిఫికేషన్లో సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ విత్ సొల్యూషన్స్. సో మరొక వీడియోలో మరొక టాపిక్ తోటి కలుసుకుందాము. జై హింద్.